నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నేడు రాష్ట్రంలో మరో 75 అన్నా క్యాంటీన్లు సచివాలయం వద్ద ప్రారంభించనున్న సీఎం ముంబై నటి వేధింపుల కేసులో మరో ఇద్దరి హస్తం నాటి సలహాదారు కీలక ఐఏఎస్ పై కేసులు పెట్టే యోచన కర్నూలు బస్టాండులో తాండవిస్తున్న అపరిశుభ్రత కనీస సౌకర్యాలు కరవై ప్రయాణికుల అవస్థలు ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు వరదలకు పొలాల్లో ఇసుక మేటలు రైతులకు గుదిబండగా మారిన తొలగింపు జమిలీ ఎన్నికల అమలుకు పెను సవాళ్లు 6 రాజ్యాంగ సవరణలు చేస్తేనే ముందడుగు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మరో 75 అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. అన్నా క్యాంటీన్ల ద్వారా తక్కువ ధరకే రుచికరమైన ఆహారం అందుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతలో ప్రభుత్వం 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. ముంబై నటి కేసులో మరికొందరు కుట్రదారుల పాత్రలు వెలుగు చూస్తున్నాయి. నటి అరెస్టులో ఐపీఎస్ అధికారులకు దశ దిశ నిర్దేశం చేసింది నాటి సకల శాఖల మంత్రి, ముఖ్య ఐఏఎస్ అధికారి అని దర్యాప్తులో తేలింది. వారి సమక్షంలోనే కాంతిరాణా, విశాల్ గున్ని పీఎస్ఆర్ ఆదేశించినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. త్వరలో వారిని కూడా నిందితులుగా చేర్చనున్నారు. కుట్రలు బయటపడకుండా నటికి చెందిన ఐఫోన్లలో ఆధారాలు చెరిపేందుకు పీఎస్ఆర్ విఫలయత్నం చేసినట్లు గుర్తించారు. ముంబైకి చెందిన సినీ నటిపై అక్రమ కేసు వేధింపుల వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓలోని ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరు సకల శాఖల మంత్రిగా పేరొందిన సలహాదారు కాగా, మరొకరు గత 5 ఏళ్లలో సీఎంఓలో అన్ని తానై వ్యవహరించిన ఐఏఎస్ అధికారి. వీరి సమక్షంలోనే జనవరి 31న నాటి నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా తాత, డీసీపీ విశాల్ గున్నీలను సీఎంఓకు పిలిపించి ముంబై నటి అరెస్టుకు ఆదేశించినట్లు తేలింది. అంతకంటే 2-3 రోజుల ముందే కుక్కల విద్యాశాఖర్ ను పిలిపించి మొత్తం వ్యూహాన్ని వివరించినట్లు గుర్తించారు. ఈ భేటీలు జరిగిన సమయంలో అందరి టవర్ లొకేషన్లు ఒకే చోట చూపించినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాన్ని సేకరించారు. ఇది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులకు సంబంధించిన వ్యవహారం. చాలా రహస్యంగా చేపట్టాలి. అందుకే మీకు అప్పగిస్తున్నాం. మీకేం కావాలో మేం చూసుకుంటాం అని సకల శాఖల మంత్రిగా పేరొందిన సలహాదారు చెప్పడంతోనే తాము అందులో తలదూర్చాల్సి వచ్చిందని అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ ఐపీఎస్ అధికారి తన సన్నిహితులతో చెబుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయన్ను విచారిస్తే జనవరి 31న సీఎంఓలో ఏం జరిగిందో తెలుస్తుందని భావిస్తున్నారు. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు ముంబై నటిపై కేసు నమోదుకు ప్రధాన ఆధారంగా చూపించిన డాక్యుమెంట్ ఫోర్జరీదని సకల శాఖల మంత్రి పీఎస్ఆర్ ఆంజనేయులే దీని తయారీకి ఆదేశించినట్లు దర్యాప్తులో గుర్తించారు. విద్యాసాగర్ ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాదిని జనవరి 31 కంటే ముందే పలుమార్లు సీఎంఓకు పిలిపించి ఈ కుట్ర ప్రణాళిక గురించి చర్చించినట్లు సమాచారం. వీటిపై మరింత లోతైన శాస్త్రీయ ఆధారాలు సేకరించాక సకల శాఖల మంత్రిని, ఐఏఎస్ అధికారిని నిందితులుగా చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు. నటి కేసులో కీలకంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులు ముంబైలోని పారిశ్రామికవేత్త సంబంధికుల నుంచి భారీగా లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించారు. పలు దఫాలుగా వీరికి భారీ మొత్తాల్లో సొమ్ము అందిందని సమాచారం. విచారణాధికారులు ప్రస్తుతం ఆ మూలాల్ని ఛేదించే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం లభిస్తే బాధ్యులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ముంబై కేసు ఆధారాలు చేజిక్కించుకుని వాటిని ధ్వంసం చేసేందుకు సీతారామాంజనేయులు తన అధికార హోదాను దుర్వినియోగం చేశారని తేలింది. నటి నుంచి సీజ్ చేసిన ఐఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపే ముందు వాటిని తన నిఘా కార్యాలయానికి తీసుకెళ్లి తెరిచేందుకు విఫల ప్రయత్నం చేశారు. అక్కడ ఫోన్లు తెరవలేక ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అక్కడ కూడా ఐఫోన్లను తెరిచేందుకు సిబ్బంది ఎంత ప్రయత్నించినా చేయలేకపోయారు. ఆమె ఫోన్లో ఉన్న ఆధారాలు బయటకు వెళ్లకుండా చూసేందుకే పోలీసులు పరిధి దాటి వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న కీలక నిందితుడు విద్యాసాగర్ దొరికితే కుట్రకోణం వెలుగులోకొచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 5 రోజులుగా అతడి కోసం గాలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇటీవల మున్నేరు సృష్టించిన వరద బీభత్సానికి పంట పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి. భూముల్లో ఇసుక మేటలు వేశాయి. పంట నష్టపోయిన బాధలో ఉన్న రైతులకు పొలాల్లోని ఇసుక మేటలు గుదిబండలుగా మారాయి. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఈ గండం గట్టెక్కలేమని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మున్నేరు వరద దెబ్బకు జగ్గైపేట నియోజకవర్గంలో 2000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. పంట పొలాలు ఇసుకతో నిండిపోయాయి. వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు సమీపంలో మున్నేరు గట్టుకు భారీ గండిపడి 1000 ఎకరాల పంటలు నీట మునిగాయి. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో ఎక్కువగా నష్టం సంభవించింది. పోలంపల్లి, కన్నెవేడు, గంగవల్లి, పోచవరం, లింగాల, చిట్యాల, ఆళ్లూరుపాడు, వేమవరం, ముచ్చింతల, అనిగండ్లపాడు, గుమ్మిడిదుర్రు, వెంకటాపురం గ్రామాల్లోని పొలాల్లో ఇసుక మేటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వత్సవాయి మండలంలో 510 ఎకరాలు, పెనుగంచిప్రోలు మండలంలో 650 ఎకరాల్లో ఇసుక మేటలు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 2 అడుగుల ఎత్తున పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించుకోవడం రైతులకు సవాల్గా మారింది. అపార నష్టం వాటిల్లిందండి. వరి పూర్తిగా తుడిచిపెట్టకపోయింది. అదే కాక పొలాల్లో నడువులు ఎత్తి ఇసుక మేట పెట్టింది. ఆ ఇసుకను బాగు చేయడానికి ఒక్కొక్క ఎకరానికి కనీసం మినిమం ₹1,00,000 ఖర్చు వచ్చేటట్టుంది. ఈ ఇసుకను మరి తీయటానికి మరి గవర్నమెంట్ వాళ్ళు తీసి మాకు పంట పొలాలు సదును చేసి ఇచ్చినా పర్వాలేదు, లేదు తీయడానికి దాని కాంపెన్సేషన్ ఇచ్చినా రైతులు తీసుకుంటారు. అవి మోటార్లు కొట్టకపోయిన వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. మరి కొట్టకపోయిన వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీ మీద కనీసం మోటార్లు ఇవ్వాలి. ఎక్కడైనా స్తంభం కానీ, ఒక మోటార్ కానీ, ఒక స్టార్టర్ బోర్డు కానీ ఎక్కడ కనపడలేదు. పూర్తి కొట్టకపోయినాయి. 10 ఎకరాలు అడుగుతాడండి. 5వ తారీఖు గెల నరుగుదాం అనుకున్నాం. 1వ తారీఖు 2వ తారీఖు వచ్చిన వరదలకు మొత్తం కొట్టుకుపోయింది. ₹10 లక్షల ఎదురు కర్ర తెచ్చాం, ఇంకా చెట్లు కట్టాం, అది కొట్టుకుపోయింది. ఈ డ్రిప్ వేసాం చేనుకి, డ్రిప్పు భూమిలో వేసిన పైపులు మొత్తం కొట్టుకుపోయినాయి. కౌలే మేము చేసేది 50 లక్షల పైన నష్టం వచ్చింది. ఏం చేసి లోటు పోర్చాలో మాకు తెలియదు. వరద ఉధృతికి వ్యవసాయ మోటార్లు, పంపు సెట్లు కొట్టుకుపోయాయి. కొందరికి మోటార్లు దొరికినా రిపేర్లు చేయడానికి కూడా పనికి రాకుండా పోయాయి. ₹1,000 ఖర్చు చేసి వాటిని బాగు చేయించుకోలేని పరిస్థితి. ఇక బోర్లు పూర్తిగా పూడుకుపోయాయి. ఒక్కో బోరు మళ్లీ తీయించాలంటే ₹15,000 నుంచి ₹20,000 వరకు ఖర్చవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నష్టాన్ని భరించలేమని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. బాగా పంట నష్టం ఎక్కువ జరిగిందండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ స్తంభాలు పోయినాయి, ట్రాన్స్ఫారాలు పోయినాయి, మోటార్ షెడ్లు పోయినాయి, మోటార్లు కూడా పోయినాయి. ఎక్కడున్నాయో ఈ ఉసుకలు ఎక్కడ మేటేసినాయో కూడా తెలియట్లే. అవి కనుక దొరికితే మళ్ళీ బాగు చేయించుకోవడానికి చాలా ఎక్స్పెండిచర్ ఖర్చు అవుద్దండి. మోటార్లు కొట్టుకుపోయినాయి, అవి ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. దొరికిన మోటార్లు రిపేర్లో ఉన్నాయి. మోటార్కు 4,000, 5,000 అవుతున్నాయి. పంట నష్టం జరిగిందండి. పంటకు ఎకరానికి సుమారు ఇప్పటికీ 25,000 పెట్టుబడి పెట్టున్నామండి. రైతులకి 10,000 ఇస్తే అది ఆ పంట నష్టం చాలదండి, ఇంకొంచెం పెంచాలని ఆశిస్తున్నాను నేను. తర్వాత ఉసుక మేటకి ప్రభుత్వం దించుద్దా, ప్రభుత్వం తరపున ఇంకెవరైనా కాంట్రాక్టర్ వస్తున్నారా, లేదా రైతులే తీయించుకుంటే ఎంత ఇస్తారు, ఎంత అమౌంట్ అవుతుంది, మాకు అర్థం కాని పరిస్థితి అయోమయంగా ఉంది. ఒక్కో చోట అడుగుంది, ఒక్కో చోట 2 అడుగులు ఉంది మేటేసి. దయచేసి ప్రభుత్వం వారు ఇవన్నీ గమనించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఇది రైతుల ఆవేదన. ఈ పొలాలు మళ్ళీ బాగు చేసుకోవాలంటే, ఇసుక మేటలు తొలగించాలంటే చాలా శ్రమ పడాలి, వ్యయ ప్రయాసాలు కోర్చాలి. ప్రభుత్వం పంట నష్టపరిహారంతో పాటు ఈ ఇసుక మేటలు తొలగించుకోవడానికి కూడా సాయం చేయాలి, తమను ఆదుకోవాలని వీరంతా వేడుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ శేషబాబుతో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ. నిత్యం రద్దీగా ఉండే కర్నూలు బస్టాండ్లో కనీస సౌకర్యాలు కరవై ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అపరిశుభ్రత కారణంగా దుర్గంధం వెదజల్లుతోంది. మరుగుదొడ్లు ఉన్నా నిర్వహించేవారు లేక చాలా వాటికి తాళాలు వేశారు. దీంతో ఎక్కడ పడితే అక్కడే మూత్ర విసర్జన చేస్తున్నారు. మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్లో ప్లాట్ఫామ్ల మరమ్మతులు రోజుల తరబడి చేస్తుండటంతో బస్సులు ఎక్కేందుకు అవస్థలు తప్పడం లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. రాష్ట్రంలోనే అతిపెద్ద బస్టాండ్ కర్నూలు ఆర్టీసీ బస్టాండ్. నిత్యం వందలాది బస్సులు, వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ బస్టాండ్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. చెత్తారం వేయడం, ఇంతకుముందు కూడా కమిషనర్ కి లెటర్ రాసి కూడా ఇచ్చిందండి, ఇదల్లా గలీజ్ ఉందని. ఆయన పట్టించుకోవడం లేదు అధికారులు. మొన్న ఒక పిల్లని కుక్క కొరికింది. కర్నూలు బస్టాండ్ ఆంధ్రప్రదేశ్ లో 2వ బస్టాండ్. మొత్తము రాయలసీమ ముఖద్వారమైనటువంటి యొక్క బస్ స్టేషన్ లో సరైన వసతులు లేవు. ఆ ప్లాట్ఫారాలు పడగొట్టేసినారు. ప్యాసింజర్లు వచ్చి బస్సు ఎక్కడానికి కూడా లేదు. యూరినల్లో పోసేంత కంపు. దయచేసి ప్రజల సంక్షేమం కోసము
ఈ యొక్క బస్ స్టాండ్ను శుభ్రంగా ఉంచవలేనని మా యొక్క మనవి. బస్ స్టాండ్లో అవన్నీ బాత్రూమ్లు కానీ టాయిలెట్లు కానీ నీట్గా చేయాలి. ప్రజలు వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆడవాళ్ళు బాత్రూమ్ చేసుకోవడానికి కూడా ఎక్కడ లేదు, టాయిలెట్ పోసుకోవడానికి కూడా లేదు. చాలా గలీజ్గా ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, చెత్త చెదారం పేరుకుపోయింది. చెట్లు కానీ ఎక్కడెక్కడ చెట్ల కొమ్మలు కొట్టేసినారు, అవి తీసేయలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. లగేజ్ తీసుకొని పోవాలంటే కూడా ముక్కు మూసుకొని కూడా చేతి లేదు, 2 చేతుల్లో లగేజ్ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్ స్టాండ్కి రావాలన్నా వద్దా డబ్బుల కార్యక్రమం అయింది. ఇక్కడ చాలా భయంకరంగా ఉంది. యూరిన్ ఎక్కడ పోయాలో కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. తాళాలు వేసి పెట్టుకున్నారు అన్నిటికీ. లేడీస్ ఎక్కడ పోవాలి? బయట కూర్చోవాలా, లోపల కూర్చోవాలా, అసలు పోకూడదా? ఆర్టీసీ డిపో చాలా సంవత్సరాల నుంచి ఇట్లే ఉంది. ఈరోజు కొత్త కాదు. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడ కానీ ఏ ప్లాట్ఫామ్ మీద కానీ నిలబడడానికి కూడా అవకాశం లేదు. ఆ వాసనకు దానికి చాలా మంది సీనియర్ సిటిజన్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. చౌరస్తాలో ట్రాఫిక్ మూల కారణం బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ మూలకంగానే అక్కడంతా ట్రాఫిక్ అయిపోయి దాదాపు గంటన్నర సేపు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మున్సిపాలిటీ కానీ ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. వచ్చి ఒక్కసారి విజిట్ చేశారంటే ఉన్నతాధికారులు వాళ్ళకే తెలిసిపోతుంది ఒక్కరోజు. గత 5 సంవత్సరాలు పోయిన ప్రభుత్వము పట్టించుకోవడం లేదు. మొత్తం యూరినల్స్ అన్నీ కూడా శిథిలమైపోయినాయి. మొత్తం ట్యాంకులు నిండిపోయి బయటకు వస్తూ ఉన్నాయి. మహిళలు, పురుషులు ఎక్కడ పడితే అక్కడ మూలమూత్రాలు విసర్జిస్తున్నారు. మరి అధికారులకు వాసన వస్తుందో రాదో కానీ తెలియదు. ఇక్కడ మాత్రము ప్రయాణికులందరూ కూడా ముక్కు మూసుకొని పోతా ఉన్నారు. దయచేసి ప్రభుత్వము కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ పైన కేంద్రీకరించి ప్రత్యేక నిధులు కేటాయించి ఈ బాత్రూములు ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో పెట్టాలి, రోజు శుభ్రం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని, ఆర్టీసీ అధికారులను కోరుతా ఉన్నారు. అక్కడైతే యూరినల్ బ్లాక్స్ సఫిషియెంట్గా ఉన్నాయి. ఇంకా ఏంటంటే కొన్ని ఏదైతే లాక్ చేస్తున్నారో అవన్నీ కూడా మరమ్మతులు చేయడానికి ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. అవి కూడా ఓపెన్ చేసి దాన్ని కూడా వినియోగంలోకి తీసుకున్నాం. ప్లాట్ఫామ్స్ రిపేర్ అంటే ఇప్పుడు ఉన్న రద్దీకి అనుగుణంగా కొన్ని ప్లాట్ఫామ్స్ అంటే ఆ సివిల్ ఇంజనీరింగ్ డిజైన్లో భాగంగా దాన్ని 45 డిగ్రీస్లో కానీ చేస్తే ఒక 4-5 ప్లాట్ఫామ్స్ ఎక్స్ట్రా అందుబాటులోకి వస్తాయి. దానివల్ల ఏంటంటే కొద్దిగా రద్దీ నియంత్రణలోకి వస్తుంది. దాని గురించి బస్ స్టాండ్లో కొన్ని చోట్ల ఈ మెరుగుపరచడానికి దాదాపు 1 కోటి రూపాయల దానికి రాస్తున్నాం దానికి. సో ఇవన్నీ ప్రాసెస్లో నడుస్తున్నాయి, ఫేజ్ వైజ్గా వస్తున్నాయి, పనులు అయితే జరుగుతాం. పారిశుద్ధ్యం మనమైతే యూరినల్ బ్లాక్స్ సఫిషియెంట్గా ఉన్నాయి. నెంబర్ 1 యూరినల్ బ్లాక్స్ని యూటిలైజ్ చేయాలి. యూటిలైజ్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు మనకి యూరినల్ బ్లాక్స్ సఫిషియెంట్గా లేవంటే అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. ఎటొచ్చి మనం అక్కడ పోయకుండా మనం యూరినేట్ చేయకూడదు అనేది మనలో ఇది మార్పు వస్తే సంతోషం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దిగిన వెంటనే అక్కడ కూడా అందుబాటులో ఉండేట్లు ఇప్పుడున్న టాయిలెట్స్ కూడా మరమ్మతులు చేస్తున్నాం. కొద్ది వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ ఇష్యూ ఉంది. ఆ వాటర్ దాన్ని కూడా ఎన్ని రోజులు అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయినప్పుడు దాన్ని కూడా చేస్తాం దీంట్లోకి. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో ఎక్కడ చూసినా దుర్గంధం వెదజల్లుతోంది. బస్సులు రాకపోకలు సాగిస్తున్నప్పుడు మొత్తం దుమ్ము ధూళి ఎగసి పడుతోంది. కనీసం మలమూత్రాలకు వెళ్లాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఆర్టీసీ బస్టాండ్ను బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్ మీటివ్ న్యూస్ కర్నూలు. రాజమహేంద్రవరం నుంచి మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇప్పటి వరకు మనకు ఉన్నది ఏంటంటే అక్కడికి వెళ్ళటం, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవటం, వీలుంటే ఒక పూట ఆ సత్రాల్లో ఉండటం, తిరిగి వచ్చేయటం. ఒక పూటకే పరిమితమైనటువంటి ఆ టెంపుల్ టూరిజం, పిలిగ్రిమ్ టూరిజం ఏదైతే ఉందో దాన్ని ఒక 2-3 రోజులు ఎక్స్టెండ్ చేసే విధంగా, ఒక ప్రాంతానికి ఒక టూరిస్ట్ వెళ్ళిన తర్వాత ఆ టూరిస్ట్ ఒక రోజులో వచ్చేయకుండా 2 రోజులు ఉండేలా ఉంటేనే టూరిజం అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ మనం ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తామంటే ఒక శ్రీశైలంలో భగవంతుని దర్శించుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం ఏదైతే అక్కడ అటవీ ప్రాంత సందర్శన ఉందో, అదేవిధంగా టైగర్ రిజర్వ్ ఉందో, అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఉన్నాయో, ఇవన్నీ కలిపి చూసుకునే విధంగా వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పించాలి. ఈ ప్రాజెక్టులు అవి పెడుతున్నాం. అలా కల్పించాలంటే ఏంటి, సత్రాలు ఏవి కూడా పూర్తిగా అంత నివాసయోగ్యంగా భక్తుల వరకు ఉంది కానీ పూర్తిగా 2-3 రోజులు ఉండడానికి వీలుగా లేవు. అందువల్ల అక్కడ రిసార్ట్స్ నిర్మించడం, తద్వారా వచ్చిన పర్యాటకులు ఒక 3-4 రోజుల పాటు అక్కడ
ఉండి అవన్నీ చూసుకుని వెళ్ళేలా చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని చేయటం. అలాగా ఇప్పుడు కేవలం శ్రీశైలం మాత్రమే కాకుండా నేను చెప్పిన 4 స్పాట్లలో కూడా ఇప్పుడు అరకొరగా ఉన్నటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, వసతులు ఏవైతే ఉన్నాయో, గత 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్ల ఇవి ఇంత అందమైనటువంటి ప్రకృతి సౌందర్యం మన ఆంధ్రదేశానికి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా టూరిజం డెవలప్ కానటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో పర్యాటక శాఖ మంత్రులు, వాళ్ళు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఏదైనా టూరిజానికి సంబంధించిన డెవలప్మెంట్ గురించి మాట్లాడతారేమో అనుకుంటే ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికే ఆ పర్యాటక శాఖను మొత్తాన్ని ఉపయోగించుకున్నారు తప్పితే ఏనాడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి విధానంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయలేదు. ఇవాళ మాత్రం ఖచ్చితంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ఇన్వెస్టర్స్ను కూడా ఆకర్షిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రకృతి సౌందర్యాన్ని అంతటినీ చూపించి మన ఒబరాయి వాళ్ళని ఆకర్షించగలిగాం. అదేవిధంగా ఇతరత్ర పెద్ద పెద్ద గ్రూపులన్నింటినీ కూడా పిలుస్తూ ఉన్నాం. మే ఫెయిర్ వాళ్ళని అందరూ వస్తూ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఒబరాయి వాళ్ళు అయితే ఇప్పటికే తిరుపతిలో, అదేవిధంగా గండికోట, కడప జిల్లా గండికోటలో ఫోర్ట్ దగ్గర ఈ కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇక్కడ ప్రో టూరిజం యాటిట్యూడ్ తోటి ఆ ప్యాషన్తో పనిచేసేటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉండబట్టి, మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండబట్టి ఈ శాఖ మొత్తం కూడా పూర్తిగా వాటిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మనకి అడ్వెంచర్ టూరిజం కూడా స్వదేశ్ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అడ్వెంచర్ టూరిజం, దీనికి మనం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మనకి సెలెక్ట్ చేసినటువంటి ప్రాంతం అరకు, లంబసింగి. ఈ ప్రాంతాన్ని అడ్వెంచర్ టూరిజంగా తయారు చేసి అక్కడ బొర్రా కేవ్స్ను కూడా మనం సబ్ డెస్టినేషన్గా, ఆ రెండింటికి ప్రధానంగా ఉంటాయి, వాటికి సబ్ డెస్టినేషన్గా మనం బొర్రా కేవ్స్ని లంబసింగి ప్రాంతాన్ని డెవలప్ చేయటం, అరకు లంబసింగి దగ్గర ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా అవి ఏం చేస్తామంటే కెఫెటేరియా, కేవ్ డెవలప్మెంట్, గుహలు ఏవైతే ఉన్నాయో బొర్రా కేవ్స్ వాటిని డెవలప్ చేయటం, అంటే వెళ్ళటానికి వీలుగా లోపలికి వెళ్ళటానికి. అదేవిధంగా మంచి లైటింగ్, సౌండ్ అండ్ లైటింగ్ ప్రాజెక్ట్లా చేయటం, అదేవిధంగా మ్యాపింగు, ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం. అదేవిధంగా అక్కడ మేము ఇతరత్ర ప్రోగ్రామ్స్ చేసేవి ఏంటంటే అక్కడ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ హై అండ్ స్పీడ్ బోట్స్. ఇప్పుడు మన వాటర్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ స్పోర్ట్స్ అన్నింటినీ డెవలప్ చేయాలని, బీచ్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా మనకి బ్లూ ఫ్లాగ్ అని బీచ్లు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి బీచ్ల్ని ఐడెంటిఫై చేసినప్పుడు కొన్నిట్లు బ్లూ ఫ్లాగ్ బీచెస్గా వరల్డ్ లెవెల్లో ఐడెంటిఫై చేస్తారు. అందులో మన బీచ్ ఋషికొండ దగ్గర ఉన్నటువంటి బీచ్ వైజాగ్లో ఉన్నది బ్లూ ఫ్లాగ్ బీచ్గా ఐడెంటిఫై చేయబడింది. ఆ ప్రాంతంలో కానీ వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా వాటర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఆ ప్రాజెక్టులను టేకప్ చేయాలని, అదేవిధంగా ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్, సిబిడిడి, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్, అదొక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. దాని ద్వారా మనం స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ నాగార్జున సాగర్, అహోబిలం ఈ రెండింటిలో కూడా ట్రైనింగు, మార్కెటింగు, విజిటర్ మేనేజ్మెంటు, తర్వాత హార్డ్ ఇంటర్వెన్షన్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటర్ సప్లై ఇలాంటివన్నీ డెవలప్ చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. స్పిరిచువల్ టూరిజం కింద ప్రసాద్ స్కీమ్ అని ఒకటి చెప్పాను మీకు. ప్రసాద్ స్కీమ్ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. దాన్ని ప్రసాద్ అనే ఫామ్లో వాళ్ళు ఆ స్కీమ్ని పెట్టారు. దీనికి ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని డెవలప్ చేయడానికి, టూరిజం డెవలప్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. అందులో ప్రధానంగా మనం ఇక్కడ ఈ జిల్లాలో అన్నవరం పుణ్యక్షేత్రాన్ని 25 కోట్ల రూపాయలతోటి, 25.32 కోట్ల రూపాయలతోటి దాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే శాంక్షన్ అయిపోయింది. మనకి దాని టెండర్స్ కూడా పిలుస్తున్నారు. అక్కడ కొన్ని ఫెసిలిటీస్ని పెంచి టూరిజంకి వీలుగా ఉండేలాగా పిలిగ్రిమ్ టూరిజం బాగా జరగడానికి దాన్ని కూడా టేకప్ చేస్తా ఉన్నాం. అన్నవరం డైనింగ్ హాల్ ఒకటి, అన్నదాన డైనింగ్ హాల్ ఒకటి, టాయిలెట్స్, చేంజింగ్ రూమ్స్, ఈ వెహికల్స్, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవన్నీ కూడా అక్కడ ప్రస్తుతానికి అన్నవరంలో లేవు. అవన్నీ ఏర్పాటు చేస్తాం. అవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా దాన్ని మరింత ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలాగా, భక్తులు వచ్చేలాగా దాన్ని డెవలప్ చేస్తాం. దీనికి ఇప్పుడు మనం ఆర్ఎఫ్పి అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ అనమాట. ఆర్ఎఫ్పి అనేది అనౌన్స్ చేస్తాం. మనం ఎవరైతే దీని మీద ఇందులో తయారు చేయడానికి ప్రపోజల్స్ పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళని ఇన్వైట్ చేసేదాన్ని ఆర్ఎఫ్పి అంటాం టూరిజం దాంట్లో. ఆర్ఎఫ్పిని అనౌన్స్ చేసాం. సెప్టెంబర్ 3 కల్లా దాన్ని మనం అనౌన్స్ చేసాం కూడా. ఇప్పుడు టెండర్స్, అదే దాన్ని మనం టెండర్స్ అని సామాన్య పదజాలంలో ఉపయోగిస్తాం. టెండర్స్ పిలవడం జరిగింది. దాన్ని రాగానే చేస్తాం.
కేంద్ర కేబినెట్ ఆమోదంతో దేశంలో జమిలీ ఎన్నికలపై రాజకీయ వేడి మొదలైంది. పార్టీల వాదనలు ఎలా ఉన్నప్పటికీ జమిలీ ఎన్నికల అమలుకు పలు సవాళ్లు ఉన్నాయి. ఒకేసారి పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అందుకు సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న సొంత బలం సరిపోదు. జమిలీ కోసం అదనపు ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. జమిలీ అంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలి. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కోరడంతో మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలీ మాయమై రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. జమిలీకి ఆమోదం తెలిపిన కేంద్రం దాన్ని అమల్లోకి తేవాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో మరికొన్నింటిని తగ్గించడమో చెయ్యాలి. లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. ఇందుకు రాజ్యాంగపరంగా అవరోధాలు ఉన్నాయి. దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రధానంగా 6 రాజ్యాంగ సవరణలు అవసరం. లోక్సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83ను సవరించాలి. రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1)ని సవరించాలి. అత్యయిక పరిస్థితుల సమయంలో సభ కాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83(2)ని సవరించాలి. రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసే అధికారాలిచ్చే ఆర్టికల్ 85(2)(b)ని సవరించాలి. రాష్ట్రాల అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్కు దఖలుపరిచే ఆర్టికల్ 174(2)(b)కి సవరణలు చేయాలి. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356కి సవరణలు చేయాలి. ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ 324ను సవరించాలి. ఈ రాజ్యాంగ సవరణల్ని పార్లమెంటు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. లోక్సభలో ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది ఎంపీల బలముంది. జమిలీ ఆమోదానికి 362 మంది ఎంపీల మద్దతు అవసరముంటుంది. రాజ్యసభలో ఎన్డీఏ బలం 121 కాగా జమిలీ ఆమోదానికి 164 మంది ఎంపీల మద్దతు కావాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమాఖ్య వ్యవస్థ కలిగిన దేశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వాల మాటకు విలువ ఉంటుంది. పార్లమెంటుతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు జమిలీకి అంగీకరించాలి. అంటే 14 రాష్ట్రాలకు పైగా జమిలీకి సరేననాలి. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సొంతంగా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందులో బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఒకేసారి మహిళా రిజర్వేషన్లు, లోక్సభ సీట్ల పెంపు, జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఎన్డీఏ సర్కార్ ఎలా అమలు చేస్తుందనే విషయమై ఆసక్తి నెలకొంది. కోల్కతా హత్యాచార ఘటన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల భద్రత కోసం ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు పశ్చిమ బంగాల్ ప్రభుత్వంతో జరిపిన 2వ దఫా చర్చలు అసంపూర్తిగా నిలిచాయి. సమావేశ ఫలితంపై వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ కావాలని కోరారు. అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతుందని, విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి 30 మంది జూనియర్ వైద్యులు పశ్చిమ బెంగాల్ సచివాలయం నబన్నాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్తో భేటీ అయ్యారు. 2 గంటలకు పైగా సమావేశం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో తమ భద్రతా అంశంలో వైద్యులు 8 డిమాండ్లు చేయగా 7 డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది. ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగంపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించాలన్న డిమాండ్ను బెంగాల్ ప్రభుత్వం తోసిపుచ్చింది. సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమైన వైద్యులు పలు డిమాండ్లను ఆమె ముందుంచారు. టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించినా సరైన స్పష్టత లేదన్నారు. అన్ని డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించుకుందామంటూ పాకిస్తాన్కు భారత్ నోటీసు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒప్పందాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది. జనాభా పెరుగుదల, పర్యావరణ సమస్యలు, క్లీన్ ఎనర్జీ అభివృద్ధిని వేగవంతం చేయడం, పెరుగుతున్న ఉగ్రవాదం వంటి కారణాల దృష్ట్యా ఒప్పందాన్ని సమీక్షించుకోవాలని వెల్లడించింది. కిషన్ గంగా, రాటిల్ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్న సింధు నదీ జలాల ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందం ఐడబ్ల్యూటీని సవరించుకుందామంటూ పాకిస్తాన్కు భారత్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న ప్రాథమిక, ఊహించలేని మార్పులు కారణంగా ఒప్పందాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని భారత్ వెల్లడించింది. ఐడబ్ల్యూటీలోని ఆర్టికల్ 12 అధికరణం 3 ప్రకారం
ఆగస్టు 30న పాక్కు అధికారిక నోటీసు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా జనాభా పెరుగుదల, పర్యావరణ సమస్యలు, భారతదేశ ఉద్గార లక్ష్యాలను చేరుకోవడానికి క్లీన్ ఎనర్జీ అభివృద్ధిని వేగవంతం చేయడం వంటి కారణాల దృష్ట్యా ఒప్పందాన్ని సమీక్షించుకోవాలని వెల్లడించాయి. సరిహద్దుల్లో పెరుగుతున్న ఉగ్రవాద సమస్యలు కూడా నోటీసు జారీ చేయడానికి కారణమని తెలిపాయి. కిషన్ గంగా, రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు గత 6 ఏళ్లుగా దాయాది దేశం చర్చలకు నిరాకరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ నోటీసును పంపాల్సి వచ్చిందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని అన్వేషించాలని భారత్ పాక్కు సూచించింది. అయితే పాక్ ఒత్తిడి మేరకు గతంలో ప్రపంచ బ్యాంక్ తటస్థ నిపుణుడి అభ్యర్థన, కోర్టు ప్రక్రియ రెండింటినీ ప్రారంభించింది. ఒకే అంశంపై 2 సమాంతర చర్యలు చేపట్టడం సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని భారత్ ఆరోపించింది. వివాద పరిష్కార యంత్రాంగాన్ని కూడా పునః పరిశీలించాలని భారత్ కోరింది. సింధు నదీ జలాల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్ పాక్ మధ్య 1960 సెప్టెంబర్ 19న ఈ ఒప్పందం జరిగింది. దీనిపై భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. 9 ఏళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి. సింధు నదీ జలాల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్ నదులు పాక్కు దక్కగా రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్కు దక్కాయి. 2 దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు సింధు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి 2 దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు.